కార్యక్రమంలో వచ్చిన ప్రభాస్ రాష్ట్ర గారు నాయకుడిని వచ్చిన బిడ్డలకి అందరికీ వేసుకునే వాట్సాప్ దేవుడు వాక్యం అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన బైబిల్ తగలడానికి తోడి వచ్చిన దేవుడు అందరికీ దీవించిన గాక. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం నుండి మనం నేర్చుకున్నామండి. అక్కడ నుండి ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. సరే అండి, అదే మనం పోయిన వారములు మనం నేర్చుకున్న విషయం ఒకటి ఏదంటే మనం చూసినది ఇది ఒక సూచన. పరలోకములు కనబడింది ఎర్రన, అది మనం నేర్చుకున్నారు. మళ్ళా సర్పమైన ఆయన కళలు ఎర్రని కళలు అందరికీ అర్థమవుతున్నారా? సోదరం కనబడుతున్నారా? దేవునికి సోదరం. దాని కలర్ ఎలాగుంది? ఎర్రని కలర్ని అర్థం నేను చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వాక్యములో మనం చదువుకున్నప్పుడు ఆది నుండి ఆయన శాతానికి రెస్పెక్ట్ చేయబడ్డ చెప్పారు. అతను ఆ నరహంతుడు, అందుకని ఆ కలర్ ఎర్రగా ఉండినట్టుగా మనం చూడాలి. తర్వాత మనం చూసేదానికి రెడీగా ఉందంటే 4వ వాక్యములు 4వ వాక్యం చూడమ్మా. సరే, అదే మనం నేర్చుకోవాలి. దానికి ఏముంది? తోక ఉండినట్టుగా. ఆ తోక ఏం చేశారమ్మా? చదవమ్మా. ఆకాశ నక్షత్రములను 3వ భాగంలోను ఈడ్చి ఈ సాతాను తన తోక అని చెప్పినది ఏంటి? అది మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యం. అంటే కళ్ళనాడు అంటే అబద్ధం చెప్పిన వాడే తోక. మీకు అర్థమైందా? అబద్ధం చెప్పిన వాడెవడు? అబద్ధం చెప్పిన వాడెవడు? తోక. ఇదే సరి. ఇప్పుడు మనం బైబిల్ చదివితే అబద్ధం చెప్పిన వాడెవడు? సాతాను. అది అర్థమైందా? ఆ తోక అయిన సాతాను, ఈ అబద్ధం చెప్పిన వాడు తోక. ఆ తోక అయిన సాతాను ఏం చేశారు? ఆకాశ నక్షత్రం నుండి 4వ వాక్యం 3వ భాగం ఏం చేశారు? అది భూమి మీద పడేశారని నేను చెప్పారండి. అబద్ధం చెప్పిన అక్కడ తోకయ్య అని చెప్పినదానికి అర్థం ఏమనగా అబద్ధం. కాబట్టి అబద్ధం చెప్పిన వాడు ఎవరు ఉంటాడు? తోకయ్య. అది తనే అవదు. మీకు అర్థమైతే లేదు. ఆయన ఎప్పుడు కూడా ఏమవుతుంది? అవి యేసుడు యెహోవా దేవుడు చెప్పిన మాట దుర్యోదేశ కాండంలో మీకు అందరికీ తెలిసిన మాట. అది నిన్న తోకగా నిన్న తలగా ఉంచాను కానీ అదే అబద్ధం చెప్పిన వాడు ఏమవుతుంది? అబద్ధం చెప్పిన వాడు తలే ఆగకుండా. అందుకని మనం ఈ తోక ఆవడానికి ఉన్న కారణం ఎక్కడికి వెళ్తున్నారు? రాయుడికి వెళ్తున్నారంటే చెప్తాం. పాలకులు ఎవరిని వెళ్ళడం ఒకరి దగ్గర మీరు అనుకున్నది చిన్న పాము, అది చిన్నది, అది ప్రోగ్రామ్, అది పెద్దదే. మనకు దేవుడు ఎదుట నిలబడానికి ఉన్న శక్తిగా ఉంటుంది. దేవుడు ఎదుట నిలబడానికి ఉన్న శక్తి లేదు. ఎందుకంటే నీ ఎవరి పక్షములు నిలబడిన వాడు సాతాను తోక అండి. అది అబద్ధం చెప్పిన వాడు ఆడు పక్షములు నిలబడిన నువ్వు దేవుడు పక్షములు నిలబడరు. అందుకని ఆ చెప్పిన మాట మరి చెప్పుకుంటాడు. సరే, ఓకే.
నేను చెప్పిన మాట సరిగ్గా వినండి. అప్పుడు తోక ఆయన ఏం చేశాడు? ఆకాశంలో నక్షత్రం ఏం చేశాడు? మూడో భాగము వేసాడు. ఎక్కడ ఉంది? ఆకాశం నుండి ఆయనకి ఎక్కడికి పడేసాడు? భూమి మీదకి పడేసాడు. అప్పుడు భూమి మీదకి పడేసినది మళ్ళీ ఈయనకి ఏం చేశాడంటే 2 Peter 2వ అధ్యాయం 4వ వాక్యం, యూదా పత్రిక 6వ వాక్యం, 2 Peter 2వ అధ్యాయము 6వ వాక్యం, యూదా పత్రిక 6వ వాక్యం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు. 4వ వాక్యం చదువుతున్నారు. మొదటి పీటర్ 2వ Peter 2వ అధ్యాయం 4వ వాక్యం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కఠిన చీకటిలో దినములలోనికి తోసి తీర్పుకి కావలికే ఉంచబడింది. ఆకాశం నుండి పడిపోయిన పడినది భూమికి ఆయన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన కావలిగా ఉంచాడు. తీర్పు దినం కొరకు కావలిగా ఉంచబడినట్టుగా దేవుడు దానికి సంబంధించిన ఇంకొక వాక్యం అని చెప్పారండి. యూదా పత్రిక 6వ వాక్యం. అది 2 ఒకే మాట. ఆ తీర్పు వరకు కడిగిన చీకటిలకు వారికి బంధించి భద్రత చేశారు. అప్పుడు నేను చెప్పిన మాట సరిగా వెళ్ళి ఆకాశం నుండి కొన్ని దూతలు ఏం చేశారు? తప్పు చేసినప్పుడు భూమి మీద పడేసినప్పుడు పడేసిన దూతలు కొందరికి ఎక్కడికి పట్టారు? దేవుడు అగాధ స్థలంలో బంధించి ఉంచబడిందండి. దేవుడికి స్తోత్రం. అంతవరకు మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏమంటమ్మా 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం, సమస్త జనములను అది నేను మనం ముందుకు నేను చెప్పాను. అది యేసుక్రీస్తువే సమస్త జనులకి యేసుక్రీస్తు దండముతోని ఏలవాడు అంటే సంఘం కూడా 8 దండముతోని ఏలవాడు చేసినట్టుగా ప్రకటన కంటే 2వ అధ్యాయంలో ఉంది. అది నేను ఇంత ముందుకు చెప్పని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు 8 దండముతోని సమస్త జనులకి ఏలవాడు చేయని వాడు ఒక్కడే ఉన్నారు. అది యేసు తప్ప వేరే ఎవరు లేదు. ఇంకా 6వ వాక్యం లేదండి. 6వ వాక్యం, ఆ స్త్రీ పారిపోయాను అంటే ఆ స్త్రీ అని చెప్పినది వారి ఇశ్రాయేలు అండి. మర్చిపోతుంది. ఆ స్త్రీ ఎక్కడికి పారిపోయింది? ఆరణ్యములకు పారిపోయారు. తర్వాత అంటే ఎక్కడికి పారిపోయారు? ఆరణ్యములకి పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఎన్ని రోజుల వరకు అక్కడ ఉండిపోయారు? 260 దినములు. అంటే 260 దినం అంటే ఎన్ని వేస్తుంది? 42 నెల. 42 నెల ఇంకా చెప్తే 3.5 సంవత్సరం. అర్థమైందే లేదా నాకు తెలియదు. ఎంత? 1260 అవును కదా. అంటే అలాగే అయితే 42 నెల. 40 నెలలు ఇంకా లెక్క పెట్టితే 3.5 సంవత్సరం వరకు ఈ స్త్రీ ఎక్కడ ఉండేదంటే అది అక్కడ ఉండండి. మనం కిందకి వచ్చినప్పుడు మళ్ళీ అది నేర్చుకున్నారు. అది అక్కడ తెలియండి. ఇది 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం, అంతటా పరలోకములు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇది ముందుకున్న విషయం. పరలోకములు సూచన చూశారు, జరిగినది భూమిలో. ముందుకు మన 2 సూచన చూశారు. ఒకటే పరలోకంలో సూచన చూశారు, జరిగినది అక్కడ. ఇక్కడ మీరు 7వ వాక్యం వచ్చిన స్థితి మారింది. ఏడాయింది? పరలోకం అది జరిగింది.
జరిగినది ఎక్కడ భూమి కాదు, పరలోకములు జరుగుతున్నారు. ఎందుకు భూమి మీద జరగలే యుద్ధం? భూమిలో ఎందుకు జరగలేదు యుద్ధం? ఆయన సంచరించిన స్థలం ఎక్కడ? పరలోకమందు. దేవునికి అప్పుడు మీరు అనుకున్నారంటే పరలోకంలో దేవుడు ఉన్నారు కదా, అక్కడికి సాతాను వెళ్ళొచ్చా? పరలోకానికి సాతాను వెళ్ళుగా. యేసయ్య ఉన్న చోటకి సాతాను వచ్చారని మీరు అనుకున్నారు. అది అనక కాదండి. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ ఏం చెప్తున్నారు? యోబు గ్రంథము 15 వాక్యం చూడండి. యోబు గ్రంథము ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచును. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. పరలోకం కూడా దేవుడి దృష్టికి ఏం లేదు, ఎందుకు? Indeed the heavens are not pure in his sight. అది ఇంకా మీకు తెలియాలంటే ఆదికాండం 1:7 వాక్యం పెడుతుంది. ఆదికాండం 1:7 వాక్యం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జనములను విశాలము మీది జనములను వేరుపల్పగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్త సమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దాన్ని అన్ని రోజు చేసి చూసి దేవుడు ఏం చెప్పారు? మంచిది మంచిది అన్నారు. హలో, మీకు కిందకి ఆదికాండం 1 నుండి కిందకి వెళ్ళి చదివితే 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. 2వ రోజు మాత్రం ఏం చెప్పలేదు. నాకు 5వ రోజు ఏంటి, ఎందుకు చెప్పలేదు? కారణం ఏంటిది? అందుకని 2వ రోజు మంచిది కదా. ఎందుకు మంచిదని చెప్పలేదంటే ఒకసారి చదవండి, మాకు శ్రద్ధగా వినండి. ఆ విశాలము చేసి విశాలము క్రింది జనములను జలములను విశాలము మీది జలములను వేరుపల్పగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు దానికి చూసే చెప్పారు. పరలోకముని చూసి అది మంచిది కాదు అని చెప్పడానికి కారణం ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. ఏదంటే అర్థమైంది మీకు? అవి సాతాను, ఆ వాయుమండల అధిపతి. అప్పుడు సాతాను ఎక్కడ నివసించుచున్నాను? పరలోకము. అందుకు దేవుడు ఏం చేసేది? ఆకాశంలో పరలోకాలకు చూసి మంచిదని చెప్పలేదు. స్తోత్రం, మంచిదని చెప్పలేదు. ఎందుకంటే ఆ వాయుమండలములు అర్థాత్ పరలోకములు దేవునికి విరోధి అయిన సాతానున్న చోటే అయిన కాబట్టి మంచిదని చెప్పలేదు. మీకు డౌట్ వస్తుంది. దేవుడు ఆది అందు ఆకాశ భూమి సృష్టించినప్పుడు దేవుడు ఎక్కడ కూర్చి ఆది అందు ఆకాశము సృష్టించాడు? 68 కీర్తనము 33వ వాక్యం. దేవుడు ఎక్కడ కూర్చొని ఆకాశం భూమిని సృష్టించాడు? అప్పుడు సృష్టింపు ఆది అందు దేవుడు ఆకాశ భూమి సృష్టించారు కదా, దాని ముందుకేముంది? అనాది అంటే అంటే ఈ భూమి ఆకాశం ముందుకు సృష్టించిన మునువే అంటే ఒక్క ఆకాశం ఉంది. అక్కడ దేవుడు ఏం చేశాడు? నివసించాడు. అక్కడ నివసించి ఆ భూమి ఆకాశము సృష్టించాడు. సృష్టింపబడిన ఆకాశములు సాతాను వెళ్ళొచ్చు, సృష్టింపబడలేని ఆకాశములు మన కొరకు చేసిన వెళ్ళొచ్చు, కానీ ఆయన ఉన్న స్థలం మాత్రమే అదే మనకున్నది. ఆయన ఉన్న చొరవే మనకున్నది. అది మన కోసం తప్ప
వాయుమండలములు సంచరించిన అధిపతికి అక్కడికి నో ఎంటర్. అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉన్నవాడు ఇక్కడ ఉన్నారు. అందుకని అక్కడే యుద్ధం జరగాలి. అక్కడ నుండి ఆడికి కిందకి పెట్టండి. ఆకాశ మండలిలో యుద్ధం జరుగుతున్నది. అందుకే ఈ ప్రార్థనకి అడ్డుపరచడం అక్కడే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకుండా దేవునికి ఎంతమందికి అర్థమైందని దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆకాశములు ఏం జరుగుతున్నాయి, యుద్ధములు జరుగుతున్నట్టుగా రాయబడి ఉన్నది. అంటే ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 12 వరకు విషయములు చూడండి. ఆకాశంలో యుద్ధం జరుగుతుంది. ఇది దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 10 అధ్యాయము 1 నుండి 4 వరకు చదవండి. దానియేలు గ్రంథము 10 అధ్యాయము 1 నుండి 4 వరకు చదవండి. పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్షాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకొంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. 3 వారం అంటే ఎన్ని రోజులు? 21 రోజులు. అప్పుడు 21 రోజు దానియేలు గారు ఏం చేశారు? ఉపవాసం చేసినప్పుడు ఏం చేయలేదు? భోజనం తినలేదు, మాంసం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు, తలేలు నూనె వేయలేదు. చేసుకోకుండా ఆయన ఏం చేశారు? ఉపవాసం చేశారు. ఎందుకు ఉపవాసం చేశారంటే 70 సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు ఒక విడుదల కలుగుతున్నారని యెరెమయా గ్రంథములో రాయబడిన విషయం తెలుసుకొని ఈయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. ఎన్ని రోజులు? దేని వరకు? విడుదల వరకు. దేని వరకు? ఎవరి విడుదల వరకు? ఆనాడు ఇశ్రాయేలు విడుదల కొరకు ఉపవాస ప్రార్థన చేసిన ఎడల ఈనాడు కూడా నీ కుటుంబంలో నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ ఊరికి విడుదల కలగాలంటే తినకుండా స్నానం చేయబడలేదు. ఆనాడు అలాగ చేసేది దానియేలు. ఈనాడు మనము తినకుండా, భోజనం తినకుండా, నీళ్లు తాగి దేవుడి సన్నిధిలో ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం మాత్రం కాదు, ప్రార్థన చేయాలి. దానియేలు ఉపవాసం చేసేది. దాని తోడుగా కొందరికి ఉపవాసం ఉండు, ప్రార్థన ఉండు. కొందరికి ప్రార్థన ఉండేది. రెండు కూడా ఒక పచ్చిక రెండు ఉపవాసం ఎందుకంటే ఒక చపాతి లేకపోతే ఒక గ్లాసు పాలు, ఒక ఇడ్లీ ఏదైనా తిని చూసి ఉపవాసం కాదు, భోజనం తింటారు, ఉపవాసం అంటారు. 21 రోజు ఉపవాసం చేసిన బిడ్డ చేత ఏంటి చేత పైకి నీ నమ్మిన దేవుడు 40 రోజు ఉపవాసం చేసేది. నమ్మిన బిడ్డ మాత్రం అపహాసం చేస్తాయి. చేశారు కదా, మనం చేసినట్టే అనుకో. నీ నమ్మిన దేవుడు, నీ నమ్ముకున్న దేవుడు 40 రోజు ఏం చేసేది? నమ్ముకున్న దేవుడు బిడ్డ 365 రోజులు భోజనం చేశారు. ఎలాగా విడుదల జరుగుతుంది? ఎలాగా విడుదల అవుతుంది? నువ్వు నీ భర్తకి, నీ పిల్లలకి, నీ ఊరికి,
21 దానియేలు చేసినట్టుగా దేవుడి సన్నిధిలో ఉపవాసం చేసుకుంటే నీ ఊరికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ సంఘానికి విడుదల, అందరికీ విడుదల కావాలి. కానీ ఉపవాసం ప్రార్థన తిండి మానేసి ఉన్నది వద్దు, తిండి తినేసి కావాలి. కావాలంటే బియ్యం తెచ్చి ఆయుధాన్ని ఇస్తాను, కావాలంటే బస్తాడు బియ్యం తెచ్చి ఇచ్చేస్తారా? ఏం అనుకున్నారంటే బియ్యం తెచ్చి ఎవరికి ఇస్తున్నారు? బియ్యం తీసుకొని ఇక్కడిగా నేను అనుకున్నాను ఈ గోడ తింటున్నారేమో. బియ్యం ఎవరి కోసం ఇస్తుంది చర్చి? ఈ గోడకా బియ్యం ఎవరి కోసం తీసుకున్నారు? అని అయ్యగారు ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఇక్కడికి ఎందుకు తీసుకొని మా చర్చికి పోతే తీసుకొని చర్చి అంటే చర్చికి అంటే ఇందంటే చాలు. గారి దగ్గరికి తిండే తీసుకుని మరి దేవుడు చూసే ఆపండి, ఈ అతనే ఆపండి. నటన నటన ఆపండి. ఇవ్వడానికి ఇష్టం ఉంది, అక్కడికి వెళ్ళి ఇచ్చండి. అయ్యగారి ఇంటికి వెళ్ళి ఒక 5 కేజీ ఇవ్వండి. ఒక వారాన్ని నీ ఎన్ని కేజీ బియ్యం తిన్న దాని దగ్గర బియ్యం అక్కడికి తీయాలి. 14 కిలోలుగా ఒక వారం. అందుకని చర్చలు అంటే ఏంటి? ఎవరు కనబడకుండా, ఎవరు కనబడకుండా ఏంటి బియ్యం దేనిలో ఆ ముచ్చి కబురు కొందరు ఏం చేశారు? డబ్బా, నీ కూడా డబ్బా. పాస్టర్ గారు సెంచెట్టుకొని రావాలేమో. ఆ పిల్లలకి తీసుకొని ఎదురు బస్తా వస్తాయండి. హల్లెలూయా. ఎవరు లేనట్టున్నారు. సంగమా, నీకు పడాల ఆశ ఉంటే కేజీ బియ్యం తీయకుండా ఒక నెలకి నీ ఎన్ని కేజీ బియ్యం తింటున్నారో 50 కేజీ అంటే 5 కేజీ పాస్టర్ గారి ఇంటికి పెట్టి సిద్ధపై గారు ఇదిగో బియ్యము ప్రార్థన చేశాను పెట్టుమని చెప్పేసిరా. అప్పుడే మేలు ఎదుగుతుంది. లేకపోతే అర కేజీ ఆదివారం తీసుకొని వచ్చిన పద్ధతి ఆపు. ఇక్కడికి ఏ వస్తువు తీసుకొని రాకూడదు. ఇక్కడికి ఈ వస్తువు మాత్రం తప్ప వేరే వస్తువు తీసుకొని, ఏ వస్తువు మీరే రండి, ఏది వస్తువు తీసుకోండి, ఏదైనా కాయలు కూరగాయలు ఉంటే అక్కడికి ఇచ్చేసి రండి. ఇక్కడికి అయ్యగారి ప్రార్థన తర్వాత ఇది పట్టుకొని వెళ్ళాలి. నా పని అలా కావదండి. నా ఇక్కడ వచ్చిన వాక్యం చెప్పాలి. సో ఎప్పుడు మారుతానండి దేవునికి స్తోత్రం చెప్పలేదు. సిద్ధాంతం మార్చండి, అది కాదండి. మంచి సిద్ధాంతంలోనికి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధం ఎక్కడ జరుగుతున్నది? సాతాను అక్కడ ఉన్న కాబట్టి ఆయనకి అక్కడ నుండి ఏం చేయాలి? భూమి మీదకి యుద్ధం చేయాలి. అప్పుడు దానియేలు ప్రార్థన చేసుకున్నారు. ఎండ రోజు 21. అప్పుడు జరిగినప్పుడు ఏమైందండి? దానియేలు గ్రంథము 13వ అధ్యాయం 10 అధ్యాయం 13, 14 వాక్యం. 10 అధ్యాయము 13, 14. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచిచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన మొదటి రోజే దేవుడు ఉత్తరం ఏం చేశాడు? పంపించారు. కానీ ఎవరి దగ్గరికి రాలేదు. దీని మధ్యలో ఏం చేశారు? ఇక్కడ చదువుని చూడండి. పార్సీ దేశానికి రాజు ఆయన ఏం చేశారు? అడ్డుపరిచినప్పుడు దానిని ఇంకా ప్రార్థన ఏం చేయలేదు, ఆపలేదు. అందుకని ఉత్తరం ఇవ్వడానికి ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చారు. మిఖాయేలు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? యుద్ధం. తెరవండి, చదువు. 13వ వాక్యం. 13వ పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను.
ఈ దర్శనపు సంగతి ఇంకా ఇక వినండి, నేను చేస్తాను వినండి, కిందకి చదవాలి. వినండి, అప్పుడు ఆకాశమండలి ఏం చేస్తున్నారు? యుద్ధం జరుగుతున్నారు. ఎవరితోని? పార్శ్య దేశ రాజులు. రాజులు కాదు, అదొక బెట్టాలి అండి. 13వ కరెక్ట్ గా చదవండి. ఒకటి పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమూహం ఒక్కడే కాదు, ఒక సమూహం వచ్చి యుద్ధం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని ఫస్ట్ చదివిన ఒక రాజులుగా మనకు కనిపించదు. కిందకి వచ్చినప్పుడు ఒక రాజులు కాదు, ఒక సమూహం వచ్చింది. ఎందుకంటే ప్రార్థనకి ఉత్తరము పంపకుండా అట్టి చేసినప్పుడు ఎవరు వచ్చింది? మీకాయల పని ఏంటండి? మీకాయల పని యుద్ధం చేయాలి. గబ్రియల్ పని అండి, కబరు పంపించడం. స్తోత్రం. మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియల్ వచ్చారు. దేవునికి స్తోత్రం. అదే మీకాయల్ పని ఏమండి? గాబ్రియల్ పని అండి, ఆయన కబరు పంపించడం. దేవునికి స్తోత్రము. ఈరోజు సంగమా భయంకర యుద్ధం జరుగుతున్నది. ఈ భూమి మీద ప్రార్థన చేసి ఉపవాసం చేసినప్పుడు మీకు తెలియకుండా మీకు తల మీద ఒక యుద్ధం జరుగుకొని ఎంతమంది దేవునికి స్తోత్రం కలుగుని గాక. దేవునికి స్తోత్రం కలుగు. సరే 20 అతడు నేను ఎందుకు నీ వద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. యుద్ధము దేవునికి స్తోత్రం. బయటి లోకములు సంఘములకు ఉంది, మనకు పోరాటం ఉంది. ఎవరితోని? ఎపిసపత్రి చెప్పండి. ఎపిసపత్రి 6:12 మీకు అందరికీ తెలిసిన చదవండి. కాదు కానీ 1 2 3 4 సరే అండి. ఆకాశ 4 గుంపులతోని మనకేముంది? పోరాటం ఉంది. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఈ సంఘమే యుద్ధం చేస్తున్నారు. సంఘం అవునా లేదా? సోదరం యేసు ప్రభు ఏం చెప్పారు? పీతరు గారికి చెప్పిన మాట చెప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఉంది కదా, 17-18 చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. అర్థమైందా? పాతాళపు లోక ద్వారము దాని ఎదుట. దాని ఎదుట అంటే ఎవరు ఎదుట? సంఘానికి ఎదుట పాదాళపు ద్వారం. ఇది ఇలాగ నేను చెప్తే అర్థమవుతుందండి. పాత నిబంధనలు తీర్పు తీర్చిన సమయంలో ఊర్ల పెద్దలు తీర్పు తీర్చిన సమయంలో ఎక్కడ కూర్చి తీర్పు తీర్చున్నారు? ఎక్కడ కూర్చి? ఊర్లున్న గవని దగ్గర, ద్వారం దగ్గర కూర్చి వారు ఏం చేస్తున్నారు? అదే అర్థమే దేవుడు ఇక్కడ చెప్పుతున్నాడు. అంటే సంఘానికి, సంఘ బిడ్డలకి పాదాళపు లోక ద్వారం నీకెదురుగా ఉన్నాం సోదరు. కానీ అదేమవుదు? ఏమవుదు? ఎవరి ముందు? సంఘం ముందుగా నీ చెప్పాలి. నాకెదుట పాదాళ
పీతరుకి ఏం చెప్పారు దేవుడు? పీతరుకి చెప్పిన మాటలు చదవండి. పీతరుకి చెప్పిన మాటలండి. నువ్వు అదే అదే నీ ఇవ్వండి. ఆయన ముందుకు ఒక పదం కూడా ఇవ్వండి. అంటే ఈయనకి పిలిచిన ఏ పేరండి? ఏంటండి? సీమోను. మొదటి పిలిచారు సీమోను, తర్వాత పీతరు. నీ పీతరు అవ్వాలి. పీతరు అంటే పెట్రో, పీతర్ అంటే రాయ. పీతర్కి ఇంకొక పేరు కేఫా. కేఫా అనే పదానికి అర్థం అంటే పెట్రో అంటే రాయ. ఎవరు? గట్టి. సీమోనికి రెండు అర్థం ఉంది. ఒకటి జారిపోకున్నవాడు, రెండు గట్టి. ఏంటంటే గట్టి. ఈ గట్టి ఆయన వాడు ఏమవ్వాలి? రాయ అవ్వాలి. రాయ అయితే సాతాను నిలబడము. గట్టి అయితే నీకు చెప్పిన అర్థమైందే లేదండి. ఏంటి ఎవరికి అర్థమైంది? అందుకని దేవుడు చెప్పారు నీ సీమోనుగా ఉండకూడదు. ఏమవ్వాలి? పీతరుగా మారాలి. పీతరుగా మారితే ఈ రాయి మీద నీ నిలబడుతుంది. ఈ రాయి నేనే నా మీద నీ నిలబడితే అక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం నిలబడి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్పండి. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నారు? మనకి ఎదుట ఆయన ద్వారం ఉంది. నీకు ఎదుట ఆ ద్వారం ఉన్నారు కానీ భయపడవద్దు. అది మన దగ్గర ఏంటి? నిలబడదు. దేవునికి స్తోత్రం. ఆడి ద్వారం మన ఎదుట, మన ఎదుట. మనకున్న దారం పైన ఉన్నది. మనకున్న దారము పైన. ఇది ఎదుట. నీకు ఎదురుగా ఆడి పెట్టారు. దేవుడు పెట్టినది ఎదురుగా కదా, అది పైన ఉంది కాబట్టి ఎదురుగా పడుతున్నా. ఇప్పుడు చెప్పిన మాట మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు పాస్ గారు చదివిన ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. 20 వాక్యం. దానియేలు 10:20. యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశము యొక్క అధిపతి వచ్చును. ఇంకొక అధిపతి దాని ముందుకు ఒక అధిపతి పార్సీ. ఏంటో చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు అర్థమైందో లేదా నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలిగింది గాక. దేవునికి స్తోత్రం. ఇలా మనకి మన దేశానికి ఒక ముఖ్య ప్రధానమంత్రి ఉండినట్టుగా సాతానికి కూడా ఒక్కొక్క దేశానికి ఒక అధిపతి ఉంది. స్తోత్రం కలిగింది కాక. ఈ అధిపతి అందుకని తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా కూడా మీరే చదవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వాక్యం కూడా చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజుల కాలం 4 రాజ్యం ఉంది. అది ఏదైతే రాజ్యం? బబులోన్, మేద్యో పార్షియా, తర్వాత గ్రీస్, 4 రోమ్. ఈ రాజులు పోయింది.
ఆ రాజులన్నీ ఏమైంది? పోయారు. ఇంకా ఆ రాజుల కాలంలో ఆ రాజుల కాలములు ఇప్పుడు ఈ లోకములో ఉన్న రాజుల మీద ఆయన ప్రభావం చూపిస్తున్నారు. ఎవరు? ఈలోగా రాజుల పైన సాతాను ప్రభావం ఉంది. ఆ ప్రవాహం పైన ఆడు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. నేను చెప్తున్నా సాతాను ప్రభావం ఉండబట్టే వారేం చేస్తున్నారు. అందుకని ఒక్కొక్క గొడవలు జరగడానికి ఉన్న కారణం ఆడుబట్టి ఆడు మీద ఆడు కాదు, ఆయన పైన ఎవరుంది? ఆ సాతాను శక్తి వారి మీద ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము అక్కడ వేరే అధిపతి మనకు ఎదురుగా ఉండేటప్పుడు మనకు ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డలకు సహాయం చేయడానికి ఇంకొక అధిపతి వస్తున్నాడు. ఒక సమూహం ఆడి మనకు ఎదురుగా ఉండినప్పుడు నీ భయపడకూడండి తల్లి. నీకు ఎదురుగా ఇంకెవరుంది? సోదర ఇంకొక అధిపతి దిగుతున్నారు. అది మీ కాదు, ఆయన సామాన్యుడు కాదండి. యూదా గ్రంథములో 9 వాక్యములు రాయబడి ఏమనగా మోసే శరీరములకి సాతాను ఏం చేశారు? వాదించి తర్కించినప్పుడు ఆయనతో యుద్ధం చేయడానికి చదవమ్మా. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించి మోసే యొక్క శరీరంతో తర్కించినప్పుడు దూషించి మోస శరీరం నుంచి సాతాను ఏం చేసేది? ఆర్గ్యూయింగ్ చేసి ఏంటి? ఆర్గ్యూయింగ్ అబౌట్ ద బాడీ. ఆర్గ్యుమెంట్ చేశారు. దేనికి వాదించడం? ఆయన ఏం తప్పు లేకపోతే వాదించడం అక్కర్లేదు కదా. మోసలో ఏమైనా తప్పులు ఉంటాయి. ఉంది. ఏం చేశారు? ఒక గుద్దుతో చంపి గుద్దు సారీ అదొకటి తప్పు. రైట్. ఈయన ఏం చేశారు? భూష్య స్త్రీకి మ్యారేజ్ చేశారు. వేరే అన్ని దేశస్తులు పెళ్లి చేశారు. ఇంకేక తప్పండి అంటే బండకి మాట్లాడమని చెప్పారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఈ తప్పన్ని చూపింది ఆడు మీదకి ఏం చేస్తున్నాడు? ఇది నగరానికి నీళ్ళు లేదని చెప్పిన వెంటనే మీకు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసినట్టు సంగబడదా ఈ రాత్రి మర్చిపోకూడదండి. మనం కూడా ఈ భూమి నుండి పైకి ఎగిరినప్పుడు మనకి అడ్డుపరచడానికి సాతాను సమూహం వస్తుంది. అది ఎందుకంటే 2 కారణం ఆడి చెప్తుంది. ఒక కారణము ఆయన పొలములు మమ్మను సమాధి చేశాడు. నీ పొలం ఆవచ్చు, నీ పట్ట నీ చేతులు ఉంది, కానీ మీరు ముందుకు ఒక పట్ట మన ముత్తాత ఆడికి ఇచ్చేది. ఎలా ఇచ్చారంటే ఒక పంట తినేసి పండితులు తీసి ఆదామ పండి తినేసి ఏం చేశారు? సాతానికి తాగడ పెట్టారు. అక్కడి నుండి ఈ భూమి మొత్తం ఎవరి చేతులు ఉంది? సాతాని చేతులు ఉంది. ఇది మొదటి చేసిన ఆర్గ్యుమెంట్. రెండవది ఆర్గ్యుమెంట్ చెప్పిన మనగా సక్రియ 3వ అధ్యాయము 1 నుండి కిందకి చదవాలి. జకరియా 3వ అధ్యాయము 1 నుండి కిందకి త్వరగా. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించుడు, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించుడు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొలమి వలెనే. అంటే చెప్పండి సోదరుడు, సోదరుడు చెప్పండి. ఫిర్యాదు ఆడడానికి భూములు కాదు, అక్కడికి వెళ్ళలేదు దేవుడి దగ్గరికి. ఫిర్యాదు ఆడినప్పుడు అదే విధంగా సాతాను మన వరకు ఏం చేస్తుంది? ఫిర్యాదు ఆడుతుంది. ఫిర్యాదు ఆడు పని ఏమండి? అందుకే కొందరు విశ్వాసి కూడా ఆ కంపెనీలు పని చేస్తున్నారు. కంపెనీలో ఉత్తుకే అందరి గురించి చెప్పి తిరిగేస్తారు.
సాధారణ కంపెనీలు కొన్ని అత్తగారికి ఆ పని, అత్తలకి ఎలా పని సాధారణ కంపెనీ. ఎవరి గురించి ఫిర్యాదు చెప్పండి? కొందరు కోడలకి అదే పని. సో మీ గురించి కాదు, చెప్పలేదు. మీరంతా ఇదన్నీ అడిగారు ఎప్పుడు తెలిసిందా? దేవుడు ఈ కంపెనీని చాలా మంది ఏం చేస్తున్నారు? ఈ రాత్రి ఏసునామముల కంపెనీ ఏసునామములు తాళం వేసి ఆ కంపెనీ రాత్రి ఏం చేయాలి? ఎవరైనా నోరం మోపడానికి వస్తే నీ చెప్పండి ఆ కంపెనీ ఎప్పుడు ఫిర్యాదు వచ్చి చెప్పుకొని వచ్చిన వాళ్ళు, ఈ ఫిర్యాదు కంపెనీ చేయడం కూడా ఎప్పుడు నిరాశ చెందిన మాట్లాడతాను మాట. అలాంటి మాట వినడం వాడికి నాకు భయం. ఆడే నంబర్ పడింది సాతాను. స్తోత్రం. ఎప్పుడేం చెప్తుంది? జరగదు, జరగదు, ఆగదు, లేదు, 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 డబ్బు అడిగితే లేదు, 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 ఇదే పరిగెత్తని జీవితం మొత్తం ఏమండి? లేదు, లేదు, అదే డబ్బులు ఉన్నా కూడా లేవు. దేవుడు పని కోసం డబ్బులు అంటే లేదని మాట చెప్పరు, ఇస్తామని చెప్పండి, ఇస్తామని చెప్పినప్పుడు ఆ మాట దేవుడే చేస్తున్నారు. చెప్పిన మాటకి దేవుడు తీస్తారు. లేదు అని చెప్పిన అనుకో, దేవునికి స్తోత్రం. అలాంటి మాట నోటి నుండి నీ ఏం చేయకూడదు. సంఘం మారదని చెప్పరు, మారుతుందని చెప్పాలి. సంఘం విడుదల కలుగుతుందని చెప్పండి. అదే చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫిర్యాదు ఆడినప్పుడు దేవుడు అతనితో యొక్క మాటే ఆడేది. ఇతనికి నేను కొలములోని తీసుకొని వచ్చిన అగ్నిలో నుండి తీసి వచ్చిన కొలిమి. అంటే అండి కాలేదు, మొత్తం కాలే, సగం కాలికి చెప్పిన మాట ఏమిటి? మనం కూడా సాతానే మమ్మల్ని వాడి అగ్నిలోనికి నరకములకి కాల్చి మొత్తం కాలనే. అది ముందుకు దేవుడు మమ్మల్ని రాశాడు. దేవునికి ఎందుకు ఫిర్యాదు చెప్పుతున్నారు? అయినా ఆయనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే యోషువ బలి అర్పించినప్పుడు ఆయన శరీరంలో బట్టలు ఏమైంది? మలినమైపోయింది. మలినం చూపించాడు చెప్పినప్పుడు దేవుడు అతను మార్చరా, ఆ మలిన వస్త్రం ఏం చేయాలి? అది మార్చడానికి ఎక్కర్లేదండి. సబ్బు మన చేతిలో ఉంది. సబ్బు మన చేతి రక్తమైన సబ్బు సమస్త పాపము నుండి శుద్ధిపరిచిన రక్తము రక్తము యేసు రక్తము
మనకంటే ముందు అందుకే నీకు ఆ పాటను అర్థం ఆ దేవదాసుడు కడగాలి ఆయనే రాసిన ఇప్పుడున్న డిస్కో పాట కాదు ఆయన రాసిన ఇప్పుడున్న డిస్కో పాట ఉంది చచ్చిన పాట ఇప్పుడు పాట పాడినండి స్టెఫాన్ ఆరాధించారంటే స్టెఫాన్ రాళ్ళతో కొట్టించినప్పుడు ఆరాధించారు ఆత్మాన్ని నింపారు దాని గోన నుంచి ఆరాధించడం పుట్టిన దాన్ని పడుతున్నారు బైబిల్ తెలియకుండా తప్పు తెలియకుండా పాట రాసుకున్నారు సోదరం ఎస్ఎన్న గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం ఆయన దేవుడు సేవ ముగించి పాలోకి వెళ్ళారు కదా అది మనకి ఆంధ్రకి దొరికిన వరద మనకంటే ముందుకు ఆయన ఎందుకంటే తెలుసా మహాయాజకుడు ఇస్రాయేలు మహాయాజకుడు ఇస్రాయేలు పాపం కొరకు రక్తం తీసుకొని అది పవిత్ర స్థలం మీదకి వెళ్ళినట్టుగా సాధారణ నీ అన్ని చూపింది కానీ ఏం జరగదురా యేసు రక్తం మనకున్న చెప్పండి యేసు రక్తం మనకున్న చెప్పండి ప్రతి దినములు ప్రార్థనకు కూర్చున్న సమయంలో ఆ రక్తంతో కడుగు ఆ రక్తంతో ఉదక స్నానం చేయాలి ఆ రక్తం నీ మనస్సాక్షిని ఏం తెలుసు దేవుని స్తోత్రం ఫిర్యాదు అనుకున్నది ఆ చేసిన వాడికి దేవుడు ఏం చేసిన ప్రకటన గ్రంథంలోకి రండి ప్రకటన గ్రంథంలో 12వ వాక్యం 7వ వాక్యం జరిగాను ఉండగా ఆమె చెప్పండి దేవదూతలు తోడుగా ఏం చేసేది ఏం చేయలేదు ఆ కలవలేదు దేవునికి సోదరుడు చెప్పాలి ఆమె మాత్రం కాదు ఇంకేంటి జరిగింది చూడండి కనుక అది ఎక్కడండి పరలోకం నుంచి ఎక్కడికి వచ్చారండి సంవత్సరం చెప్పాలి పడిందండి ఆ 13వ మధ్య 4వ వాక్యం కూడా చూడండి 13వ మధ్య 3-4 వాక్యం కలిసి చదవండి
అయితే చావు దెబ్బ మానిపోయాను కనుక జనులందరూ వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడుచుండేది. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున పడినప్పుడు అధికారం ఇచ్చారు. ఆడికి దొరికింది ఎవరికి? పడినప్పుడు పై నుండి కింద పడినప్పుడు అన్ని తెలుసు పై మీదకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు నాకు చెప్పిన నీకు అర్థమైంది. ఆనాడు పరిపాలన చేయని వాడు మీదకి శక్తి ఆవరించేది. స్తోత్రం ఆవరించాడు. పరిపాలన పాక జరిగింది. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఆకాశంలో ఎవరు లేదు. ఆ సాతాను పరిపాలన ఆడికి ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి పడిన వెంటనే ఏమైంది? 10 వదిలే చూడండి. 10 పడ్డారు. 10 గొప్ప స్వరం ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యములు మన దేవుడి దాయను. అధికారం యేసు చేతికి వచ్చారండి. కిందకి పడలేదు. స్థలం అక్కడ లేదు. ఇప్పుడు భూమిని తిరగడం. ఇంకా భూమి తిరిగి కింద ఇంకే నరగానికి నేను అదోడ నీ ముగింపు. ఫస్ట్ జరిగింది కింద పడింది. ఫస్ట్ ఏమైంది? ఆ నీళ్ళ నుండి కిందకి పడింది. కింద నుండి ఆ భూమి నుండి ఎక్కడికి నరగానికి భూమి అధికారం దేవుడి చేతికి వచ్చేది. ఇంతవరకు పైనుండి ఈడు ఎంత అందరికీ తిప్పారు. స్తోత్రం కలిగిన. ఇప్పుడు సాతాను ఏమైంది? కిందకి పడింది. 11వ వాక్యం 11వ రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు ఎలాగగా గెలిచారు? రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి. సాక్ష్యం అంటే ఇంగ్లీష్ లో చూడండి. సాక్ష్యం కాదు కదా. 11 And they overcome and conquered him because of the blood of the Lamb and because of the word of his testimony. Hello. Yes. Word of the testimony. Because of the word. Word of వాక్యం. అది పోయింది మన తెలుగులో. పోయింది. ఇప్పుడు సాతాన్ని గెలవడానికి మనకి 2 ఆయుధాలు ఇచ్చింది. ఒకటి కడుగా నరక. గెలవడం దేవునికి స్తోత్రం. రక్తం అంటే అంత సూపర్ పవర్ అండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు గొర్ర పిల్ల రక్తము వారి ఇంటి గుమ్మములే చేశారు. ఆ గుమ్మములు ఎరగబెట్టారు మీరు అనుకున్నారు? గుమ్మములు పెట్టారంటే కింద పెట్టలే. ఎందుకు కింద పడలే? ఆటకూడదు అని ఎప్పుడు పత్రిక నేను చెప్పినట్టు అన్ని ఆధార వాక్యం ఉందండి. నీ ఏంటది? ఏసయ్య వాక్యం ఏం చేయకూడదు. అది ఏసయ్య రక్తం ఏం చేయదు. దాటకూడదు కాదు, మట్టకూడదు అని అమ్మ కదా. ఎప్పుడు పత్రిక 10 అధ్యాయం నుంచి ఒకసారి చూడండి. 10 అధ్యాయం ఎప్పుడు పత్రిక 10 అధ్యాయం నేను కూడా చూస్తాను. 39 దొరికిన మనసు చూడండి. 39 ఉందా? 10 అధ్యాయం ఎంత ఉంది? ఇట్లుండగా 29 దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఈ రక్తం మనకి ఏం చేయకూడదు. దేవుడు అందుకని ఏం చేయాలి? ద్వారబంధములు ఏం చేశారు? స్తోత్రం. ఆ రక్తం లోపల ఉన్న కాబట్టి సంహార దూతలు వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయలేదు.
ఆ రక్తములకు అంత పవర్ ఉంది. యేసు రక్తములకు అంత పవర్ ఉంది. ఆ రక్తములకు అన్ని పవర్ ఉంది. సాతాను బంధువుల నుండి విడుదల ఇవ్వడానికి పవర్, పాపము కడగడానికి రక్తము. రక్తము అంత పవర్ ఆట మాత్రం కాదు. ఈ రక్తము తీర్పు తీర్చడానికి ఉన్న పవర్ ఉంది. ఎలాగా ఎలాగా ఇశ్రాయేలు వరకు ఏం చెప్పారు? పీలాతోసు నీళ్లు తీసుకొని చేయలే చేసి అడుగుకొని ఏం చెప్పారు? ఈ రక్తములు నాకు ఏ భాగము లేదని చెప్పిన వెంటనే అక్కడ నిలబడే యూదులు మొత్తం చెప్పారు, ఆ రక్తం అది చెప్పిన కాబట్టి నీటికి ఏమైంది? ఇప్పుడు వరకు ఆ దేశంలో ఆశీర్వాదం రాలే, ఆడ వచ్చారు కానీ సత్యమే. ఆ దేశం నుండి వారు 122 దేశానికి ఎట్లనని చెప్పిన దేవుడికి నమ్మలేని వాడికి ఏం చెప్తున్నారు తెలుగు? నాస్తికుడు. అవును, ఆ నాస్తికుడు ఏం చెప్పారంటే యూదులకి గ్యాస్ చేంబర్లకి 50,000 యూదులకి గ్యాస్ చేంబర్కి పంపించారు. గ్యాస్ చేంబర్ అంటే మీకు అర్థమైంది, అక్కడ ఏముండదు, ఊపిరి ఉండదు. అక్కడికి వెళ్ళి ఆడ ఊపిరి దొరకకుండా వారు ఏం చేశారు? చచ్చిపోయినప్పుడు వాళ్ళ శరీరం నుండి కొవ్వు తీసి ఏం చేశారు? సబ్బు చేశారు. సబ్బు తయారు చేశారు. హలో, అలాగే చంపేసి శరీరం నుండి కొవ్వు తీసి నాస్తికుడు అయినా హిట్లర్ ఆడితే కోపం. యూదుల మాంసం ఏం చేశారంటే వాళ్ళు చెయ్యి వేరే వేరే చెట్టి మీద ఏం చేశారు? ఏలవాడు చేశారు. స్తోత్రం. ఆ రక్తం మొత్తం ఏమైంది? ఆ కాలి ఆ దేశంలో పడింది. దేవునికి స్తోత్రం. ఆనాడు చెప్పారు ఆ రక్తం, కానీ ఆ రక్తం మన మీద పడిన కాబట్టి మన పరిశుద్ధులుగా మారింది. మన మీద పడిన కాబట్టి మన శుద్ధి పరిచయ కాబట్టి సరే అంటమ్మా, సరే సరే. ఇంకా కిందకినప్పుడు దేవునికి స్తోత్రాలకి కిందకి దేవునికి స్తోత్రం కలిగిన గాక. భూమి సముద్రమా వెనకిన శ్రమ తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ అంతకు దిగి వచ్చి కిందకి పడిన వాడికి సమయం ఎంత ఉంది? పై నుంచి వచ్చినప్పుడు ఆడికి అర్థమైంది సమయం ఉంది అని చెప్పినప్పుడు ఎంత ఉంది? కొంచెమే ఉన్నది కానీ తెలుసుకొని అదే చెప్పాను కాదు. సమయం కొంచెమే ఉన్నది తెలుసుకొని ఎక్కువ పని చేస్తున్నాడు. సమయం తక్కువ తెలుసుకొని ఎక్కువ పని చేస్తున్నారు. మీరు 2 గంటలు పని చేస్తున్నారు, ఎక్కువ అయితే 8 గంటలు. నేను ఓవర్టైం కలిపి 16 గంటలు 16. సాధారణ 24 గంటలు. 24 మనం ఎక్కువ ఓవర్టైం చేస్తే 16 గంటలు పని చేయొచ్చు. స్తోత్రం. కానీ సాధారణ అది కదా, 24 గంటలు పని చేస్తుంటారు. సమయం స్తోత్రం. సమయం ఎంత ఉంది? ఎంత ఉంది? ఎఫెసీ పత్రిక 5:14 చదవద్దు. సమయానికి నాకు చెయ్యదు. సాతాను బాగా చేసి సమయం మనం సద్వినియోగించుకోము కానీ ఆడు అది కొంచెం ఉంది కాబట్టి నీకు సమయం ఎంతో ఉంది కానీ వృధా చేస్తుంది. అన్ని పనికి సమయం, అన్ని పనులకు సమయము
ఇది దినములు ఏమండి? చెడ్డకాలం. ఇది చెడ్డకాలం. చెడ్డకాలం ఆయన కాబట్టి సమయం సాతానికి దొరికిన సమయం ఏం చేస్తున్నారు? ఇంత క్రోధంతో ఇంత క్రోధంతో ఏం చేస్తున్నారు? పని చేసినప్పుడు అది చూసినప్పుడు మనకైన కూడా ఒక రోషం, మనకైన కూడా రోషం కాదు, అదే రోషం అంటే కూడా అదే దేవుడు పౌరుషం అంటే రోషం. మా దేవుడు రోషం, మన రోషం దేవుడు పడిలో 14వ వాక్యం 14వ వాక్యం చదువున్నా. ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇయ్యబడెను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 11వ వాక్యంలో ఏముందమ్మా? ఆ గడ్డ సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు. వాక్యంలో చదివినప్పుడు మనము 12:6 పారిపోయాడు. అప్పుడు పారింది, ఇప్పుడు పారడానికి ఒక సమయం, పారిపోవడానికి ఒక సమయం ఉంటుంది. దేవునికి అది ఇశ్రాయేలుకు మాత్రం కాదు, ఈ ఇశ్రాయేల్ కూడా. కొన్ని సమయంలో మనం ఏం చేస్తున్నాం? పారిపోతున్నారు. అది కొన్ని సమయం తర్వాత యెహోవాకి ఎదురు చూసిన వాడు ఎదురు చూసిన వాడు పక్షిరాజు ఎదురుతుంది అనేది ఎదురుతుంది. తర్వాత 2 పక్షిరాజు ఎదురుతుంది. 1 2 పరిగెట్టడం. 3 సమస్యలేకుండా అదేంటి ముందు ఎగరడం, పరిగెట్టడం. ఇది తిప్పి చెప్పండి. ఫస్ట్ అదే కదా, నీ ట్రాన్స్లేట్ చేసి అలాగే చేశారని దేవుడే తెలుసు. అందుకని దేవుడు అది ఎంతమంది ఎలాగ చెప్తున్నారు తెలియదు, నాన్న ఇలాగ చెప్తున్నారండి. ఫస్ట్ పక్షిలాగా మన ఎదగడానికి కాదు, మారు మనసు పొందిన దినములు సమస్యలు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు దేవుడు కూడా ఏమవుతున్నాడు? ఎగిరిపోయినట్టుగా. ఎన్ని సమస్య వచ్చినా కానీ ఎగిరిపోతాడు. ఒక 10 సంవత్సరం తర్వాత పరిగెట్టుతున్నా, మళ్ళీ కొంచెం శక్తి వచ్చాడు కదా. ఇదన్నీ భరించడానికి ఉన్న పవర్ పెరిగింది కాబట్టి శక్తి వచ్చాడు. ఇంకా కొన్ని సంవత్సరం తర్వాత బండి గీర్ వేసినది. 4th గేర్ లేస్తే బండి ఏమవుతుంది? స్పీడ్. 2nd గేర్ వేసిననుకో అది ఎంత గాకేర పడుతుంది. 1st గేర్ వేసిననుకో చాలు గట్టి కూడా ఈ వర్షం దాటిన తర్వాత పవర్ కూడా ఎంజిన్ పవర్ ఉంది. కదలదు. ఎన్ని సమస్య వచ్చిన కాదు ఆడు మెల్ల ఆవిడ కదా. ఇంకా తెలియదు తల్లి, తెలియాలంటే రాత్రిలో మీరు చూడరు ఎద్దుల బండి వస్తున్నారు. ఏంటే పెద్ద పెద్ద గాలి కాదు, ఎద్దుల బండి పెద్ద పెద్ద ఆలు కట్టి లోపల ఉంది, కింద ఉంది. ఎన్ని ఉండిన కానీ ఆడు తల ఎత్తుకొని మెల్లమెల్లగా లాగి ఉండదు కానీ ఎద్దుల బండివి పైన ఎన్ని బర్రెలు ఉండదు కానీ ఎద్దుల బండి ఏమవుతున్నారు? పైన ఉంది, కింద ఉంది. ఎన్ని బర్రెలు ఉండదు కానీ ఊగి ఊగి మా జీవితంలో ఈ జీవితంలో కానీ ఎన్ని పైన కింద ఎన్ని
పరిగెత్తడానికి ఒక సమయం ఉంది. అదే మనం నేర్చుకున్నాం. దేవుడికి సొంతం. ఏమంటే ఆ అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? పరిగెట్టింది. ఏంటంటే అప్పుడు ఈ స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్. ఈ స్త్రీ ఎవరండి? ఇశ్రాయేల్కి ఎప్పుడు హెల్ప్ చేసిన రెండు రాజ్యం ఉంది. ఇద్దరు రాజ్యం ఉంది. చెప్పండి. బ్రిటన్ ఒకటి, ఇండియా, బ్రిటన్, అమెరికా. ఈ రెండు రాజ్యం ఎప్పుడో ఇశ్రాయేల్కి ఏం చేసింది? సపోర్ట్ ఉంది. సోదరం. అది నేను వ్యాఖ్యానం అంటే ఈ స్త్రీకి ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఈ రెండు రాజ్యం వాడికి ఏం చేశారు? రెండు రెక్కల కలిగిన ఎగరడానికి సూత్రం ఏది? విమానం, ఏరోప్లేన్. రెండు రెక్కల కలిగిన అదే చెప్పండి. అది నేను వ్యాఖ్యానం. మీరు అడగదు. దేవుడికి సోదరు ఇప్పుడు అమెరికా ఆ బ్రిటన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇస్రాయేల్ ఎదురు ఒక మాట కూడా దేవుడికి సోదరు ఎప్పుడు ఫుల్ సపోర్ట్. దేవుడికి సోదరం. అప్పుడు స్త్రీకి సహాయం చేయడానికి రెండు రాజ్యం అది మాత్రం కాదండి. ఇది బైబిల్ కూడా దానికి ఒక వాక్యం ఉంది. ఏమను కదా, నిర్గమకాండము 19 వాక్యం లేదు. మీకు చదివితే మీకు అది అర్థమవుతుంది. కొంచెం కూడా నిర్గమకాండము 19:4 నేను ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగ చేర్చుకొని వచ్చారు? అదే చెప్పండి. అంటే దేవుడు కూడా రెక్కలు కూడా మనకు సహాయం ఉందట ఇశ్రాయేల్. అంటే గట్టిగా సోదరులు చెప్పండి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారండి? ఆరణ్యం వెళ్తున్నారు. ఆరణ్యం అనే పదానికి అర్థమంది పెట్రో. పెట్రో సోదరం. పెట్రో సోదరం. దేవుడికి సోదరం. ఆడెక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఆరణ్యములకి ఎగిరిపోతున్న స్థలం స్తోత్రం. ఆ పెట్రో అనే పదానికి కోట. ఈ కోట కోట అనేది మన తెలుగు చెప్తున్నారు కదా. స్తోత్రం. అంటే ఈ ఏదోము స్థలం అది. ఆ స్థలం ఏదంటే ఏదోము. అంటే ఏదోము అంటే ఏసావు తరములు అక్కడ ఉంది వారికి. స్తోత్రం. అక్కడికి ఒకే త్రోవ మాత్రం ఉంది అక్కడికి వెళ్ళడానికి. చుట్టుపక్క మొత్తం ఏమండి? పెద్ద పెద్ద రాయి. ఈ రాయి మధ్యలో పెద్ద పెద్ద స్థలం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కోటలోనికి ఇశ్రాయేలు ఏమవుతున్నారు? ఎగిరిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఎగిరిపోతుంది. తర్వాత చదవమ్మా. తర్వాత కాలం ఒకసారి ఒక కాలం అదేందా? ఒక కాలం ఎంత? 1 వర్షం, ఒక సంవత్సరం. రెండే కాలములు అంటే 2 సంవత్సరం. అర్ధకాలం అంటే 3.5. మొత్తం 3.5 సంవత్సరం. ఎంతమందికి అర్థమైంది? సంవత్సరం కలిగింది. కాలం అంటే కాలం అంటే 2 సంవత్సరం. అప్పుడు 3 అయ్యి కదా. 3 ఇంకా అర్ధకాలం అంటే 3.5 సంవత్సరం. అక్కడ ఉంది. ఈ పాలిపోగిన టైంలో అదొక చెప్పి మాట ఈరోజు ముగిస్తున్నారు. సమయంలో జరుగుతున్నారంటే యెషయా గ్రంథము 16:3, 4, 5 వాక్యం చదవండి. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము, చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము, నీవు వెలవేసిన వారిని నీతో నివసింపనిమ్ము, దోచుకొని వారు వారి మీదకి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలత్కారులు ఓడిపోయిరి, సంహారము మారిపోయెను, అనగద్రొక్కు వారు దేశములు లేకుండా నశించిరి. అంటే మీరు నిన్నదే నీకు అర్థమైందా? నేను చెప్తే మాత్రం అర్థమవుతున్నారు. అంటే 16వ అధ్యాయము 5, 16వ అధ్యాయములు 3 నుండి మీరు చదవండి. నేను చెప్తానండి. ఆలోచన చెప్పుము, చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా
చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియుము, నేను వేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకొని వారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. అన్ని రాజ్యములు ఇశ్రాయేలుకి ఏమవుతుంది? ఆశ్రయం. ఎవరికి? చిదరిన వారికి. ఆ చిదరిన వాడికి రాజ్యములు, మోయాబు దేశములు వారికి ఆశ్రయం. వారికి తాగడానికి, ధరించడానికి బట్టలు ఇట్లా అన్ని ఇస్తుంది. ఆ ఇచ్చిన గురించి ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త 20 అధ్యాయము 31 నుండి 48 వచనములో రాయబడిన విషయం అక్కడ రాయబడింది. ఏంటంటే అది మొత్తం చదవడానికి సమయం లేదు. అదే చదవాలి. మత్తయి 25 అధ్యాయము 31 నుండి చదవాలి. సమయం లేదు. అమ్మా ఏం చెప్తారా? అమ్మా 34 నుండి కిందకి చదవండి. 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా. ఎక్కడ ఉన్న వారికి? నా తండ్రి చేత. తండ్రి చేత కదండి, వాక్య సరిగా గుడి చేతులు. కుడి వైపున వారికి, కుడి వైపున ఉన్న వారికి చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొని. తర్వాత నేను ఆకలి కొంటిని, అది నేను ఆకలిగా ఉంటుంది, మీరు నాకు భోజనము పెట్టితిరి. ఆకలి ఉన్నప్పుడు భోజనము పెట్టారు. ఎవరు పెట్టారు? ఆనాడు ఇశ్రాయేలు పెట్టారు. కిందకి ఉంది ఆనాడు. ఈరోజు నేను అది చెప్పకూడదు చెప్తున్నానండి. మార్కెట్ సామాన్యం ఉండడానికి ఎప్పుడైతే ఏదైనా టిఫిన్ తినేసి వెళ్ళిపోతాను. అక్కడ టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఒకడు ఏం చేసిన బట్టలు లేకుండా, బెనీన్ ఉంది, బట్టలు లేకుండా ఏం చేస్తున్నారు? నడవలేదు. ఏం చెప్తున్నారు? రాకుకొని వెళ్తున్నారు. ఇది చూసినప్పుడు అందరు చూస్తున్నారు. ఒక అమ్మ వచ్చారు, 2 అమ్మలు వచ్చి చూసి రాడు మగ దగ్గర తిప్పి బట్టలు లేదు కదా. సోదరం ఇదన్నీ చూసినప్పుడు నాకు మనసు బాగా వేదన కలిగి నేనేం చేసిన వెంటనే టిఫిన్ తిని ఆపేసి బట్టల షాప్కి వెళ్ళి 300కి ఒక బరుమూడ తెచ్చి, బరుమూడ మీకు తెలిసింది, అదొకటి తెచ్చారు. తర్వాత ఒక టబ్బులు తెచ్చి వచ్చి అడిగించి ఆడికి చెప్పారండి, వేయడానికి కావాలట. ఆడ హిందీ మాట్లాడుతున్నారు. ఆయనకి నేనేసి 2 కాలు వేసాడు. ఒక కాలు చాలా బలహీనతగా ఉంది. నేనేం చేసాడు, ప్యాంట్ వేసి బాగా వేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక టవల్ కూడా గుడి ముందు పెట్టేసి నన్ను వచ్చాడు. దేవునికి ఎందుకు ఎలా చేయాలి? ఈ మొదటి సమయంలో 9 అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు 2 ఆఖరి మొదటి సమయంలో 9 అధ్యాయము 1, 2వ వచనం చూడండి. ఆబీలకు పుట్టిన బెకోలాతు కుమారుడైన సేరోలకు జననమైన అబీయేలు కుమారుడగు. మొదటి సమయంలో 9 అధ్యాయము 1, 2 కాదు కదా. మొదటి సమయంలో 9 అధ్యాయం చదవండి. 1 నుండి చదవండి. అబీయాకు పుట్టిన బెకోలాతు కుమారుడైన సేరోలకు జననమైన అబీయేలు కుమారుడకు కీసు అనే బెన్యామీను. సరే, ఓకే. తర్వాత చదవమ్మా. కీసు వాక్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెడు. అతడు బహు సంకర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడి భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాతాబములు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి వెతుకుమని చెప్పెను. ఎందుకు సౌలుకి దేవుడు రాజుడుగా నియమించాడు? వెతికడ కాదు,
ఇశ్రాయేలీయులలో కాదండి, వాడి తండ్రి మనసు అడిగిన వాడు ఆయన. తండ్రి మనసు అండి. గాడిద ఎన్ని గాడిద? ఒకటి కాదు, గార్ధబొమ్మలు ఏకవచనం. ఏకవచనం కాదు అక్కడ. తండ్రి మనస్సు ఎదిగిన వాడే దేవుడు రాజుడిగా ఏర్పాటు చేసింది. అందరికీ ఎవరికి ఇప్పుడు కూడా ఏం చేయదు. అసలు మనసు ఎదిగిన వాడు బాగా ఉందని ఎప్పుడో చేసింది. మనసు తెలిసి ఉంటే నీ ఆ రోడ్డుకి వెళ్ళిపోయి నేను ఇక్కడ జారిపోతున్నా చూసి అలాగే వెళ్ళిపోదు. నీ ఏం చేయాలి? అసలు మీరు ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. అది చేయరు. అమ్మా, తండ్రి మనస్సు కలిగిన వాడు నీ ఆ పని చూసుకొని ఇప్పుడు అక్కడ ఈ చక్కలన్నీ ఏం చేసి శుభ్రపడుతుంది. నీ అది చూసుకొని అలా నిలబడు. మనసు తండ్రి మనసు కలిగిన ఉంటే మనసు లేని తండ్రి నేను దేవుడికి పనికిరా. దేవుడికి అటువంటి వాడికి దేవుడు అక్కర్లేదండి. తండ్రి మనసు ఎదిగిన వాడికి దేవుడే చేశాడు. దేని గురించి ఆడే వెతుక్కారు? గాతమంట గాడిద వెతుకడానికి. మంచి గాడిద మంచిదంట. ఎందుకంటే యెషయా ఏం చెప్తున్నారంటే 1 అధ్యాయములు 2వ వాక్యంలో గాడిద సొంత తొట్టి ఎరుగుంది. ఎవరి తట్టి? గాడిదకి ఏ తొట్టి? ఎక్కడ పడితే అక్కడ ఎవడు సొంతోడు ఎవడు ఊరు తిరిగినది. ఈ గాడిదకి అటువంటి ఒక నా విషయం ఎందుకని చెప్పుకోవచ్చు. దేవుడు మనసు అది తెలిసి ఉంటుంది కాబట్టి వీడికి ఆకలి ఇంకా చదువు. మత్తాయి సువార్త చదువు శీఘ్రం. అమ్మ 34 నాకు భోజనము పెట్టింది, తప్పికొంటివి, నాకు దాహం ఇచ్చింది, పరదేశినై ఉంటివి, నన్ను చేర్చుకొంటివి, దిగంబరినై ఉంటివి, నాకు బట్టలిచ్చింది, రోగినై ఉంటివి, చూడవచ్చితివి, చెరసాలలో ఉంటివి, నా యొద్దకు వచ్చితినని చెప్పాను. అందుకు నీతిమంతుడు, ప్రభువా నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి. అంటే ఇశ్రాయేలు ప్రజలుగా ఆనాడు చేసినది దేవుడు అంటున్నాడు. ఎప్పుడు అంటారు? నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరివై ఉండుట చూచి బట్టనిచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితివని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులను ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ఈ సహోదరులు ఎవరంటే ఇశ్రాయేలుకి చేసింది. నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనుడు. అప్పుడైనా ఎడమ వైపున ఉండు వారి ఎడమ వైపునున్న చూసి శపింపబడు వారిని అన్యులు రక్షింపబడలేని అన్యులు ఎడమ వైపు. తర్వాత నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, తప్పికొంటిని. కుడి పక్క ఉన్న వాడికి దేవుడు ఏం చెప్పారు? ఆశీర్వదింపబడిన వాడా అంటే అన్ని నుండి రక్షింపబడిన వాడు. 3 గుణాలు. ఒకటి ఆశీర్వదింపబడిన వాడు, శపింపబడిన వాడు, సహోదరుడు. ఒకటి ఆశీర్వదింపబడిన రక్షింపబడిన అన్యులు స్తోత్రం, శపింపబడిన రక్షింపబడిన వాడు. ఈ చిన్న సహోదరులు ఎవడే? ఇశ్రాయేలు దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుకి చేసిన మొత్తం నాకు చేసిన
యేసయ్య రక్షకుడు అంగీకరించిన దేవుడి బిడ్డలు ఏం చేసినది, ఎవరికి చేసినది? దేవుడికి చేసినది. ఏం చేసినండి? డబ్బు ఇచ్చిన దేవుడికి ఇచ్చినది, అన్నం పెట్టింది దేవుడికి, బట్టలు ఇస్తే దేవుడికి ఇచ్చినది. ఏమి ఇచ్చినది? నాకు కాదు, దేవుడికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు మంచిదే, మంచి 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 బీరువా లోపల మంచి మంచి మాంసం తీసుకుంటే అది ఇప్పుడు మంచి మంచి మాసం తీసుకుంటుంది అదే ఎముకలు వేస్తారు. ఏసైకి ఇచ్చినట్ట, నీకు నాకు ఇచ్చినది ఎవరికి ఇచ్చినట్టు? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని ఇచ్చినది మొత్తమే దేవునికి ఇచ్చినట్టుగా, దేవునికి ఇచ్చినట్టుగా వేరే మనుషులకు దేవుడికి ఇస్తున్నామని ఆలోచించేవాళ్ళు. ఆలోచన దేవుడికి ఇచ్చినట్టుగా ఇప్పుడు నాకని అన్నం పెట్టింది ఎవరికి ఇచ్చినట్టుగా? యేసయ్యా. అందుకని తంగబిడ్డలకి ఇప్పుడు కూడా తెలియలేదు అనగా ఎప్పుడు ఎవరికి ఇవ్వాలంటే. అంటే దేవుని బిడ్డలే చేయడం, ఎడం చెయ్యి చేసినది అది చెయ్యకపోయి ఎవరికి తెలియకుండా చెయ్యండి. స్వాతంత్రం ఇచ్చినప్పుడు మంచిమని దేవుడు ఇచ్చినది మంచిది కదా. ఇచ్చింది ఏది ఇచ్చారు? నీకు మంచి ఇక్కడ ఆడికి అదే కావాలి. దేవుడు ఇచ్చినప్పుడు ఏం మంచిది ఇచ్చారు? దేవుడు ఇచ్చినప్పుడు ఏం మంచిది? యోహాను 3:16 ఇన్ని లోకం ఇన్ని మంచిది ఏదైనా ఉందో ఆయన లోకం. ఆయన మించినది, ఆయన మంచిదే. ఆయననే మనకి ఇచ్చారు. ఆయన అదే మంచిది, వేరే లేదు. మంచిది లేదు. మంచిది ఎందుకు ఇచ్చారు? లేదు, ప్రేమించిన ప్రేమిస్తే ఏదిస్తుంది? ఇస్తుంది కాదు. ప్రేమించిన వాడు మాత్రమే, లేని వాడిని ముక్కలు దిక్కలు స్వతంత్రం కలిగిన. నేను చెప్పిన రెండు అర్థం ఉందండి. స్వతంత్రం నేను చెప్పిన ప్రతి మాటకి రెండు అర్థం. అది కొన్ని దినముల కంటిన్యూ వాక్యమైనప్పుడు మీకు అర్థమవుతుంది. స్వతంత్రం పెట్టినది దేవునికి పెట్టినట్టు, ఇచ్చినది దేవునికి ఇచ్చినట్టుగా. అందుకని మీరు ఇంకా కాಣಿకలు పెట్టినప్పుడు 10 రూపాయలు 100 ఉండిన చోట 10 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాం. 10 పెట్టద్దు, 100 పెట్టండి. ఇవాళ నీ 100 పెట్టితే రేపు నీకు 200 నీ ఎలాగ పలుతుంది? ఎలాగ పలుస్తుందో అదే 110 ఇస్తారు. మీ ఇంటికి వచ్చిన వాడికి మాంసం ఎంత ఇచ్చింది? కొవ్వున్న దూడ. ఇంకా పిండి ఎంత ఇచ్చేది? ముగ్గురికి. అదే చాలా సంవత్సరం తర్వాత ఎడారికి వచ్చినప్పుడు మా అన్నయ్య ఒక్కడికి ఎంత ఇచ్చాడు? ఒక్కొక్కరికి మా అన్నయ్య ఎంత ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడు. నీ తాతగారు ఇచ్చారు. ఇంటికి వచ్చిన 3 దూదలు వచ్చారు కదా, ఆ 3 దూదలకి ఎంత ఇచ్చారు? 3 మానలు ఇచ్చారు కదా, ఒకడికి ఒకటి. అందుకని దేవుడు చెప్పింది అక్కడ ఒకటే ఇచ్చావు, అక్కడ ఒకటి ఇచ్చాడు కదా. అందుకని నీ కూడా ఒక్క మానం చేరుకో. మాంసం తిని తిని నాసాగ్రంథం నుంచి బయటికి వచ్చిన వరకు ముగ్గురికి అంత ఇచ్చాడు. మెరుగదు కన్నులు ఇచ్చినది బట్టి ఎలాగ చేయాలి? లెక్క పెట్టి ఇవ్వకూడదు, లెక్క పెట్టి ఏం చేయకూడదు. సోదరు కన్ను మోసుకి పెట్టి సోదర కలిగిన గట్టిగా సోదరు
అప్రకారంగా ఇచ్చాడు. మాంసం ఏ లేదు, ఏ లెక్క లేదు. ముగ్గురు తింటారు, ముగ్గురు ఒక ఎక్కువ తింటారు, 3 కేజీలు ఎక్కువ తింటా 3 కేజీ మాకు మిగిలింది. స్తోత్రం. దేవుడు అదే చేశాడు. తింటురా, తిండి నా సాగరం వచ్చి మిగిలింది ఏం చేశాడు? ఇంటి చుట్టూ ఎండబెట్టారు. ఎందుకు నా సాగరం బయటికి వచ్చింది, మిగిలినది కూడా చుట్టూ ఏం చేసింది? ఏమిచ్చారు దేవుడు? సంపూర్ణంగా ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? ఏ మాంసం? ఊరిని పెట్టారు. పెట్టింది దేవుడు ఇచ్చాడు. అది తినడానికి మిగిలిన కాబట్టి అది ఎండబెట్టి ఏం చేశాడు? ఆ మాంసం మొత్తం ఎండబెట్టాడు. స్తోత్రం కలిగిన దేవుడు ఇచ్చితే సమృద్ధిగా ఇస్తాడు. దేవుడికి ఇచ్చినప్పుడు కూడా ఇచ్చినప్పుడు మంచి ఇచ్చండి. దేవునికి ఇచ్చింది మంచిది ఇవ్వండి. ఎవరికైనా బట్టలు కొన్ని ఇవ్వడానికి భార్యతో కొన్ని నొక్కి నొక్కి పడకూడదు. అక్కడ ఉన్నది కొన్ని శిక్ష. మీ మనస్సు ఎదిగిన దేవుడు పడవాలి. మీ మనస్సు ఎదిగినా దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన అందుకని చెప్పమాట, ఇశ్రాయేలే పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు మోబాయి దేశంలో ఉన్నవాడు వారికి ఏం చేశారు? అన్నం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. దానికి దేవుడు తిరిగి వారికి ఏమి ఇచ్చారు? అన్నం కాదు ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు. ఏమిచ్చారు? ఆశీర్వాదం కాదు, రాజ్యం. ఇచ్చినది అన్నం, ఇచ్చినది నీరు, ఇచ్చిన బట్టలు, దొరికినది వేటగాని ఊరిలో నుండి
సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం చెబుదాం, దేవా నా జీవిత స్థితిగతుల్లో నా ప్రార్థనకు జవాబించడానికి దానికి జవాబు రాకుండా అడ్డుపచ్చి తీరి ఉన్న ఏ ప్రభు అయినా పర్వాలేదు, ఏ శక్తి అయినా పర్వాలేదు, నన్ను కాపాడికి తీరడానికి దేవ పరలోక సైన్యం దిగి వచ్చుచున్నందుకు స్తోత్రమయ్యా. దేవదూతల సంరక్షణ కంచి కాపదుల నా పట్ల ఉన్నందుకు స్తోత్రమయ్యా. ఏ శాతాను నా గుడారం వైపు రాలేదు, ఏ శాతాను కూడా నాకు ఉన్నదానిపై అధికారం స్థాపించలేదు. రాత్రి వేళ దేవుని మీద ఆధారపడి ఉండిపోదుగా. ఆయనే మనకు బలము, ఆయనే మనకు ధ్వజము, ఆయనే మనకు కొండ, ఆయనే నాకు కోట. నాలుగు దిక్కుల సంరక్షణ కలిగి ఉన్నాను. శాతాను పైన గెలుపు సాధించి మీరు శాతాను దిగాంతములు తిరుగుతూ ఉన్నాడు. ఆయన కన్ను దృష్టిలను పడినా కూడా నేను కాపాడి తీరడానికి దేవుని యొక్క చెయ్యి బలం ఉంది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేస్తున్న సందర్భంలో మన మధ్యలో భాస్కర్ పాస్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ముగింపు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న కృపా సత్య సంపూర్ణ మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనాలు చెల్లిస్తూ ఈ బైబిల్ తరగతుల ద్వారా ప్రకటన గ్రంథం 12 అధ్యాయం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ గట్టి సభమైతే ప్రభా తండ్రి ప్రభా తన యొక్క తోటతో ఆకాశ నక్షత్రంలో 3వ భాగం కిందకు వీడ్చుకొచ్చింది ప్రభా. అయినను ప్రభా పరలోకంలో జరిగే యుద్ధములో అది గెలవలేదు నాయన, వాడిపోయింది. నిజమే తండ్రి, నీ రక్తం ద్వారా మాకు జయము ఉన్నది అని చెప్పి నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్నాం. గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు జయించారు అన్న నీ మాట కొరకు వందనాలు. ఈ లోకములో అనేకమైనటువంటి పాపములను మేము జయించడానికి నీ రక్తము మాకు ఎంతో ఉపయోగకరముగా ఉంది. దాని ద్వారా తప్ప మేము దేని ద్వారా పాపములను జయించలేము. నీవు జయశీలుడు తండ్రి, నీకు స్తోత్రాలు. పాపమును జయించావు, మరణము జయించావు, సమాధిని జయించావు. జయశీలుడా నీకు వందనాలు. నేను జయించిన తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వారికి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టాను అని మాట్లాడిన నీ మాట కొరకు వందనాలు. నిజమే నాయన, ఈ లోకములో మేము అపవాది యొక్క తంత్రములను ఎదుర్కోవటానికి మీరు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచాన్ని మేము ధరించుటకు సహాయం చేయను. మేము ఎప్పుడు వాడిపోకూడదు నాయన. మాకు మేముగా వస్తే మేము వాడిపోతాం. మీరు కలిగి ఉంటే మాకు జయమే. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా, అయా ఆనాడు ప్రభువా మత్తయి సువార్త 25:31 ద్వారా 34 నుంచి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాలు. నేను ఆకలి ఉంటే నాకు ఆహారాన్ని ఇచ్చారు, నేను దప్పుకుంటే నాకు దాహాన్ని ఇచ్చారు, నేను వస్త్రహీనుడుగా ఉంటే నాకు వస్త్రములు ఇచ్చారు, నేను పరదేశునై ఉంటే నన్ను చూడనై వచ్చారు అని నీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి ఓ తండ్రి మనస్సును మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీవు మా కోసమైతే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయనా, మీకు మేము ఏమి ఇవ్వగలం దేవా? మేము ఇచ్చుట ద్వారా మా కోసము తండ్రి ఇదిగో ఒక రాజ్యాన్ని నాయన స్వతంత్రించుకోమని చెప్పారు. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోమని కనుక మా జీవితంలో తండ్రి మేము ఇచ్చేవారముగా ఉండటకు మాత్రమే సహాయం చేయండి. అయా శ్రేష్టమైనవి, మంచివి అయా మేము ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ వేలు మందలో తొలిచూలు ఇవ్వగలిగాడు, కొవ్వినవి ఇవ్వగలిగాడు, బలిష్టమైనవి ఇవ్వగలిగాడు.
హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా మా అర్పణలను కూడా మీరు అంగీకరించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు వాక్యం అందించిన మీ ప్రియదాసులు అయ్యగారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి సంఘాన్ని బట్టి నీకు వందనాలు. విన్నటువంటి ఏ మాట నిష్ప్రయోజనం కాక అందరికీ ప్రయోజనకరంగా ఉండటకు సాధించారు. లోపాలన్నీ సరిచేసుకోవటానికి, మలినమంతా కడిగి వేసుకోవటానికి, పరిశుద్ధముగా మార్చబడడానికి, నిరాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూడటానికి, ఎత్తబడినటువంటి సంఘముగా ఉండటకు సాధించారు. ఆ స్త్రీ అయితే ముందుగా అరణ్యమునకు పారిపోగలిగింది, రెండోసారి అది ఎగరగలిగింది. మా జీవితంలో తండ్రి అలాంటి ఆత్మీయ అనుభవాలను దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పరిచయం చేసుకుని మీరు రాష్ట్రంలో ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, రాయగఢ్ నుంచి వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని, వారి సంఘాన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రికాల ఈ బైబిల్ క్లాసు ద్వారా అనేక ఆధ్యాత్మికమైనటువంటి ఆయా ఆశీర్వాదములు మేము పొందుకోవడానికి, నాయన నీ స్వారూప్యంలోనికి మార్చబడడానికి నీవే నీ కృపనిమ్మని దీవించమని నజరేయుడైన యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మయందు